హేతుబద్ధమైన భౌతికవాద తాత్విక దృష్టితో తెలుగునాట జరుగుతున్న సకల సామాజిక రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమై తెలుగుదేశం పార్టీ తన 42 వసంతాలను పూర్తి చేసుకొని 43వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సామాజిక చైతన్యం, పీడిత పాలన వ్యతిరేక దృక్పథంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం జరిగింది. సైద్ధాంతిక నిబద్ధత, బలమైన వర్తమానం, ఆశావాహ దృక్పథం తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. అభివృద్ధి నిరోధక శక్తులను ప్రతిఘటించడం ద్వారా ఆకలి, దోపిడీ, అణిచివేత లేని సమసమాజ నిర్మాణమే తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక వర్గాన్ని వేరొక వర్గం సాంఘికంగా, ఆర్థికంగా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి కుళ్ళిన రాజకీయ వ్యవస్థను క్షాళన చేసి ఒక నూతన రాజకీయ వ్యవస్థను, ఒక నూతన రాజకీయ సంస్కృతిని ఏర్పాటు చేయటమే తెలుగుదేశం పార్టీ ఆశయము, సిద్ధాంతం, లక్ష్యము. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం ఈనాటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో జాతీయ గీతంలా మారు మ్రోగుతూనే ఉంది. తెలుగు జాతి చరిత్ర తిరగరాసిన ఆయన చరిత్ర భావితరాలకు భగవద్గీత కావాలి. ఏ ఆశయంతో అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారో, ఏ లక్ష్య సాధన కోసం అయితే ఆయన అవిశ్రాంత పోరాటం చేశారో, ఆ బృహత్తర పవిత్ర మహాయజ్ఞంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. ఈనాడు ఒక ఆర్థిక నేరస్తుడి, ఒక నేర నేపథ్యం కలిగిన ఒక ఫ్రాక్షన్ పడగ నీడలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పాలనలో మనం అందరం ఉన్నాము. ఈరోజు అలాంటి వ్యక్తి యొక్క పాలనకు చరమగీతం పాడి ఒక నూతన విధానాన్ని, నూతన సంస్కృతిని, ఎన్టీఆర్ కలలుగన్న తెలుగుదేశం పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈనాటి స్ఫూర్తి, ఆయన పడుతున్న కష్టాన్ని, అదేవిధంగా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కృషిని, వీటన్నిటిని కూడా మనం మార్గదర్శకంగా తీసుకొని అందరం కూడా అహర్నిశలు అహోరాత్రులు ఈ యొక్క 50 రోజుల పాటు కృషి చేసి తెలుగుదేశం పార్టీకి వైభవ ప్రాభవాలు తీసుకురావాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.